నిజంగా పిచ్చిదానిలా బిహేవ్ చేస్తున్నావు. యు ఆర్ మ్యాడ్, రియల్లీ మ్యాడ్. కేవలం ప్రతాప్ మాత్రమే నా లాస్ట్ హోప్ అనుకున్నాను. తప్పు రాజేశ్వరీదేవి గారు, అలా అనకూడదు. ఏ అవసరంలో ఉన్నారు మాట్లాడండి ప్లీజ్. హలో, ఎందుకు ఇలా ఏడిపిస్తున్నారు? నేనేం పాపం చేశాను? ఏడిపించడం ఏంటి? వాట్ యు మీన్? ఒక్కసారి తన్యతో మాట్లాడించండి. తన్యతోనా? ఆర్ యు మ్యాడ్? తన్య ఎక్కడెందుకు ఉంటుంది? ఎందుకుండడం ఏంటి? మీరే కదా తన్యని హవేలికి తీసుకెళ్తానని చెప్పారు. అన్నాను, కానీ తను నాకు కలవలేదు కదా. ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తోంది. నిజం చెప్పండి, తన్య మీ దగ్గర లేదా? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మరి ఏమైపోయింది? ఏమైపోవటం ఏంటి? మీరొచ్చే ముందు గెస్ట్ హౌస్ నుంచి ఆవేశంగా బయటికి వెళ్ళింది. ఇంతవరకు తిరిగి రాలేదు. కనీసం ఫోన్ కూడా చేయలేదు. నాటకం ఆడుతున్నా. తన్యం దాచేసి మళ్ళీ నన్ను బ్లాక్మెయిల్ చేయడానికి నాటకం ఆడుతున్నా. అలాంటిదేం లేదు. లేకపోతే ఏమైపోతుంది? మొబైల్ ఎందుకు స్విచ్ ఆఫ్ లో ఉంటుంది? అదే నాకు అర్థం కావడం లేదు. అందుకే మీకు ఫోన్ చేశాను. నమ్మను, నీ మాటలు నేను అస్సలు నమ్మను. ప్లే చేస్తున్నా. లుక్ మిస్టర్ మనోహర్, నా కూతురికి ఏం జరిగినా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ యూ. చంపేస్తాను, చంపేస్తాను. నాకు నా కూతురు కావాలి. నా తన్య నాకు కావాలి. రాజేశ్వరీదేవి గారు, ఎందుకంత ఎగ్జైట్ అవుతున్నారు? తన్యకేం కాదు. ఎవరైనా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు, వచ్చేస్తారు. లేదు రాజావారు, మార్నింగ్ నుండి రాలేదంట. తన్య మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ వస్తోంది. నాకేదో భయంగా ఉంది. ఏం కాదు, మీరు టెన్షన్ పడకండి. లేదు రాజావారు, నేనే వెళ్ళి తన్యని వెతుకుతాను. నేనే వెతుకుతాను. వెల్కమ్ మిస్టర్ ప్రతాప్.
మీకోసమే వెయిట్ చేస్తున్నాను. సో మిస్టర్ ప్రతాప్, నీ ఒంట్లో ఎలా ఉంది? అదేంటి సార్ అలా అడిగారు? ఐమ్ ఓకే, ఐమ్ ఆల్ రైట్. ఏమో, నాకలా అనిపించడం లేదు. ఇట్ సీమ్స్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యూ. పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది పబ్లిక్ కి సర్వీస్ చేయడానికి, వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి, అవునా? ఎస్ సార్. మరి నువ్వు చేస్తున్నదేమిటి? అతను కూతురు కనపడ్డం లేదని కంప్లైంట్ చేయడానికి కాల్ చేస్తే రెస్పాన్స్ ఇవ్వవా? కాల్ కట్ చేస్తావా? మొబైల్ స్విచ్ ఆఫ్ చేస్తావా? ఒక ఏసీపీ క్యాడర్లో ఉండి ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా నా బిహేవ్ చేసేది. అతను నా ఫ్రెండ్ అని తెలిసి కూడా ఇంత రెక్లెస్గా ప్రవర్తించావంటే ఏమనుకోవాలి? అది కాదు సార్. నువ్వు స్పెషల్ అటెన్షన్ ఇస్తావని, సిన్సియర్గా హెల్ప్ చేస్తావని ప్రత్యేకంగా అతన్ని నీకు అటాచ్ చేస్తే నా పరువు తీశావు, సార్. తలెత్తుకోలేకుండా చేశావు. మిస్టర్ మనోహర్, మీకు జరిగిన ఇన్కన్వీనియన్స్ కి నేను సారీ చెప్తున్నాను, క్షమించమని అడుగుతున్నాను. సార్, వాట్ ఈస్ దిస్ సార్? సో ఐఎమ్ వెరీ సారీ టు సే. సో ఇతను ఒక అబద్ధాలకు చీట్, మీతో ఉన్న ఫ్రెండ్షిప్ ని స్వార్థానికి వాడుకుంటున్నాడు. మీ ఇన్ఫ్లుయెన్స్ ని మిస్యూజ్ చేస్తున్నాడు, అమాయకుల జీవితాలతో ఆడుకుంటున్నాడు. ఇతనిచ్చేవన్నీ ఫాల్స్ కంప్లైంట్స్ సార్. సో డోంట్ ఎంటర్టైన్ హిమ్. తర్వాత మీరే ఫీల్ అవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి మోసగాడిని సపోర్ట్ చేశానేంటా అని మీరు బాధపడాల్సి వస్తుంది. సెండ్ హిమ్ అవుట్. ఇతన్ని బయటికి పంపించేయండి. చూసారా కమిషనర్ గారు, ఇతని అహంకారం మీ ముందే మర్యాద లేకుండా ఎలా మాట్లాడుతున్నాడో? సొసైటీలో పరువు, మర్యాద, హోదా ఉన్నవాణ్ణి, పెద్ద మనిషిని నన్ను పట్టుకొని చీట్ అంటాడా? ఎస్ అంటాను, మళ్ళీ అంటాను. యు ఆర్ ఏ చీట్. ఫాల్స్ కంప్లైంట్ ఇస్తూ మా డిపార్ట్మెంట్ ని జనాల్ని చీట్ చేస్తున్నావు. కమిషనర్ గారు, చెప్పమనండి, ఇంతవరకు నేనే ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చానో, ఏం చీట్ చేశానో, ఎవరిని చీట్ చేశానో చెప్పమనండి. తెలీదా? ఏం ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చావో తెలీదా? తెలియదు కాబట్టే అడుగుతున్నాను. ప్లీజ్ కమ్ అవుట్. రాజేష్, రెచ్చగొడుతున్నాడు. కావాలని నాతో రాజేశ్వరీదేవి ఇష్యూ చెప్పించాలని రెచ్చగొడుతున్నాడు. నో, అనవసరంగా హవేలీ పరువు, పెద్దమ్మ పరువు బయటికి ఈడ్చకూడదు. ఏంటి ఆగిపోయావు? ఏంటి ఆలోచిస్తున్నావు? చెప్పు, నేనేం ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చానో చెప్పు. చెప్పమనండి సార్. చెప్పు మిస్టర్ ప్రతాప్. సో ఇక ఆ టాపిక్ వదిలేద్దాం ప్లీజ్. నో, నేను ఒప్పుకోను, వదిలిపెట్టను. నేనిచ్చిన ఫాల్స్ కంప్లైంట్ ఏంటో చెప్పి తీరాలి. దయచేసి ఆ టాపిక్ గురించి మాట్లాడొద్దు. సార్, నా మీద డ్యామేజింగ్ గా కామెంట్ చేసి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే నేనెలా ఊరుకుంటాను? ఈజ్ ఇర్రెస్పాన్సిబుల్ అండ్ ఇన్ఎఫిషియెంట్. తన చేతగానితనాన్ని, నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి, మీ ముందు సిన్సియర్ అని నిరూపించుకోవడానికి నా మీద నోటికొచ్చినట్టు నిందలేస్తున్నాడు.
కావాలని రెచ్చగొడుతున్నాడు. సార్, ఇతను పోలీస్ ఆఫీసర్ గా పనికిరాడు. వెంటనే డిస్మిస్ చేసి మారేయండి. రైట్! నన్ను డిస్మిస్ చేయటం కాదు, నిన్ను ఎన్కౌంటర్ చేసి పడేస్తాను. జాగ్రత్త, లిమిట్స్ లో ఉండు. మిస్టర్ ప్రతాప్, ఎస్ అంటాను, 100 సార్లు అంటాను. నువ్వు అబద్ధాల కోరివి, చీట్వి. కమిషనర్ గారిని అడ్డం పెట్టుకుని నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసి అనుకుంటున్నావా? ఇంకోసారి మిస్టర్ ప్రతాప్, ఆర్ యు మ్యాడ్? నా ఫ్రెండ్ మీద నా కళ్ళ ముందే దౌర్జన్యం చేస్తావా? ఐఎమ్ సస్పెండింగ్ యూ ఫర్ 1 వీక్. సార్, అవుట్. సో ఇతని మాటలు నమ్మకండి, అడ్వాంటేజ్ తీసుకుంటున్నాం. నా మాట నమ్మండి. ఐ సెడ్ గెట్ అవుట్. సో నేనేంటో మీకు తెలుసు, నా సిన్సియారిటీ ఏంటో మీకు తెలుసు. కారణం లేకుండా నేనెవరిని కమెంట్ చేయను. ఈ పెద్ద మనిషిని దూరంగా ఉంచండి ప్లీజ్. సార్, సో సార్, ఐఎమ్ సారీ మిస్టర్ మనోహర్. ఇక ప్రతాప్కి మీకు ఏ సంబంధం లేదు. అతని మీద యాక్షన్ తీసుకుంటాను. ఇంకొక ఆఫీసర్ని మీకు అటాచ్ చేస్తాను. మీకు ఏ హెల్ప్ కావాలన్నా తీసుకోండి. ఓకే? ఓకే సార్. అర్థం చేసుకోవాల్సింది నేను కాదు, నువ్వు. ఎన్నిసార్లు చెప్పాలి? విసిగించుకో. పదే పదే మళ్ళీ మా ఇంటికి రాకు. అయినా నీ మొగుడిని వదిలేసి నా వెంటపడి సతాయిస్తావెందుకు? ఇద్దరూ కలిసి రోడ్డును పడి బిడ్డ కోసం ఎత్తుకోండి. ఇక ముందు నన్ను ఇరిటేట్ చేయకో, విసిగించుకో. వెళ్ళు. అమ్మ రూపా, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? బాబు కోసమేనా? దొరుకుతాడమ్మా, తప్పకుండా దొరుకుతాడు. మన ప్రయత్నం మనం చేస్తూనే ఉన్నాం కదమ్మా. ఈ అమ్మ ఆరాటం వాడికి తెలుస్తుంది. వాడే నిన్ను అమ్మా అని పిలిపించుకుంటాడు. ఆ రోజు తప్పకుండా వస్తుందమ్మా. ఇలా నన్ను ఓదార్చి ఓదార్చి విసుగు పుట్టడం లేదా తాతయ్య? అదేంటమ్మా అలా అంటావు? నేనేదో పిచ్చిదాన్లా నా బాబు బ్రతికున్నాడంటూ గొడవ పెడుతుంటాను, విసిగిస్తుంటాను. ఏమీ అనలేక, నా మీద అరవలేక భరిస్తున్నావు. నా మాటల మీద నమ్మకం లేకపోయినా తప్పదు కాబట్టి నా వెనకాలే తిరుగుతూ బాబు కోసం వెతుకుతున్నావు.
ఒకరోజు నీ ఓపిక కూడా నశిస్తుంది. నా మీద చిరాకు తన్నుకొస్తుంది. తరిమేస్తావు. నీ మొగుడు నీ కాపురాన్ని వదిలిపెట్టి ఇలా నా ఇంటి మీద పడి ఏడిపించుకు తింటున్నావేంటి? ఇక్కడి నుంచి వెళ్ళిపో అని నన్ను తరిమేస్తావు. అమ్మ రూప, జరగబోయేది అదే తాతయ్య. అలాంటి రోజు ఎంతో దూరంలో లేదు. పిచ్చిదానిలా ఏడుస్తూ నేను రోడ్డున పడాల్సిందే. అమ్మ రూప, ఈ తాతయ్య మీద నీకున్న నమ్మకం ఇంతేనా? ఎంత మంచి మనిషికైనా సహనానికి ఓ హద్దు ఉంటుంది. దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకోకూడదు. ఉన్నాడో లేడో తెలియని నా బాబు కోసం అందరినీ విసిగిస్తున్నాను. ఈ దౌర్భాగ్యాల గురించి పట్టించుకోకు తాతయ్య. ఏం జరిగితే అది జరుగుతుంది. నా కర్మకు నన్ను వదిలేయండి, వదిలేయండి. అమరూప, మనసులో ఏదో పెట్టుకుని పైకేదో మాట్లాడుతున్నావు. ఏమైందో చెప్పు. ఎవరేమన్నారు చెప్పు. వదిలే తాతయ్య. ఇదిగో, చెప్పకపోతే నా మీదొట్టే. తాతయ్య, ఏమైందమ్మా? నా బంగారు తెలివి కదూ. ఎవర్రా నేనెంతగా బాధ పెట్టింది? ప్రతాప్. మళ్ళీ ఏమన్నాడు? నీకేం పని లేదా? ఎందుకు ఇలా నా వెంట పడి నీ బాబు కోసం సతాయిస్తున్నావు? నీ మొగుడుతో కలిసి వెతుక్కో, విసిగించకు అంటూ కసురుకున్నాడు. పిచ్చిదానివి అంటూ అవార్డు ఇచ్చాడు. ఉండు, ఫోన్ చేసి కడిగేస్తాను. తాతయ్య వద్దు. నాకు జరిగిన అవమానం చాలు. నువ్వు కూడా మాటలు పడ్డా నాకు ఇష్టం లేదు. మొన్నటి వరకు ఆయన గారి పెళ్ళమే బాబు బాబు అంటూ పిచ్చి పట్టి గొడవ చేసింది. మర్చిపోయాడా? ఈ రోజు హ్యాపీగా ఉన్నాడు కదా అని నీ గురించి ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తాడా? ఏమనుకుంటున్నాడు? దురదృష్టం నా వైపు ఉంది. మాటలు పడాలని రాసుంది తాతయ్య. అసలు నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, ఆ ప్రతాప్ మీద అతిగా డిపెండ్ అవ్వకు, అతని పద్ధతి బాగలేదు అని. విన్నావా? అసలు ప్రతాప్ ఇంటికి నువ్వెందుకు వెళ్ళావు? వాళ్ళ బాబుని చూడాలనిపించింది. అలాగే హెల్ప్ చేయమని ప్రతాప్ని మరోసారి రిక్వెస్ట్ చేద్దామని వెళ్ళాను. హెల్ప్ చేసే ఉద్దేశం ఉంటే ఎన్నిసార్లు అడిగించుకోడు, చుట్టూ తిప్పించుకోడు. తన బాబును కూడా ఎత్తుకొనివ్వలేదు, లాగేసుకున్నాడు. నా దురదృష్టం వాడు కూడా అంటుకుంటుందని భయమేమో. నువ్వు అన్నట్టు తప్పు నాదేలే తాతయ్య. నా బాబు గురించి అతిగా ఆరాట పడుతున్నాను, అతిగా ఆశపడుతున్నాను. అది అత్యాసే, అత్యాసే. అమరూప, ప్రతాప్ ఏదో అన్నాడని అదే మనసులో పెట్టుకుని ఫీల్ అవ్వద్దు. ఏ, అతను హెల్ప్ చేయకపోతే బాబు మనకు దొరకడా? మనం వెతుక్కోలేమా? బయలుదేరాడు పెద్ద ఏసీపీ. నా మనవరాలు నేర్పించిన వాళ్ళందరూ అనుభవిస్తారు, ఫలితం అనుభవిస్తారు. తాతయ్య తప్పు తాతయ్య, అలా అనొద్దు. ఎవరు నాలా బాధపడకూడదు, ఇలా నరకం అనుభవించకూడదు. సంతోషంగా ఉండాలి. ఎంత గొప్ప మనసమ్మా నీది. తాతయ్య తల నొప్పిగా ఉంది, కాఫీ కావాలి. అలాగేనమ్మా, ఉండు, ఒక్క నిమిషాలు తీసుకొస్తాను. అందరినీ ఏడిపిస్తున్నాను. నా వల్ల ఎవరికీ ఉపయోగం లేదు. నేను చచ్చిపోవడమే కరెక్ట్.
అమ్మ రూపా, ఎక్కడికమ్మా? అమ్మా, ఎందుకమ్మా తలుపులు వేస్తున్నావు? అమ్మ రూపా, అమ్మ రూపా, అమ్మ రూపా, అమ్మ రూపా, అమ్మ రూపా, తలుపు తీయమ్మా. అమ్మ రూపా, అమ్మా, ఎందుకలా చూస్తున్నావు? నీకు దండం పెడతారమ్మా, వద్దు అమ్మా, ఆగమ్మా.